చర్చలకు వస్తుంటారు. ఆ చర్చలో సమస్యలకు పరిష్కారం దొరుకుదామేమో కానీ మనకు కావాల్సినంత కామెడీ దొరుకుతుంది. అలాంటి కామెడీ కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తున్నారు రాకెట్ రాఘవ అనలిస్ట్ టీమ్. నమస్కారం, మీరు చూస్తున్నారు అబచా టీవీ కార్యక్రమం. అబచా టీవీ కార్యక్రమంలో బాబు చూడండి బాబు, ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన ఈనాటి చర్చా వేదికలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు యువ నేత, యువ నాయకుడు, మన శ్రీ 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 పెంటయ్య గారు. పెంటయ్య గారు సార్ అదేవిధంగా మన ఈనాటి చర్చా వేదికలో మరో నాయకుడు మనతో పాటు పాల్గొంటున్నారు, శ్రీ గంటయ్య గారు. ప్రేక్షకులు చూస్తున్నారు. మరియు ఈనాటి చర్చా వేదికల్లో మనతో పాటు పాల్పంచుకుంటున్నారు మహిళా మండలి అధ్యక్షురాలు కుమారి కత్తి రత్నాలు. దీన్ని నేను ఖండిస్తున్నాను. మేడం ఇంకా మన చర్చలోకి వెళ్ళలేదు. ముందుగా క్వశ్చన్, పెంటయ్య గారు చెప్పండి సార్, మీరు ఎలాంటి పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళారని అనుకుంటున్నారు? అదే తమ్ముడు, ఇప్పుడు మా పార్టీ ఎప్పుడు ప్రజల్లో ఉంటది, పథకాలతో వెళ్ళక్కర్లేదు. కానీ పథకాలు ప్రజా శ్రేయస్ కోసం పెట్టాం కాబట్టి 2006లో చూస్తే ఏమి గాని, 96లో చూస్తే ఏమి గాని, 86లో చూస్తే ఏమి గాని, 76లో చూస్తే ఏమి గాని, 66లో చూస్తే ఏమి గాని, సార్ 46 మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరి చరిత్ర చెప్పాలంటే వెనక్కి వెళ్ళాలి కదా. మనం వెళ్ళాల్సింది ముందుకు సార్, ముందుకు వెళ్ళాలి అంతే కదా. 46లో అయితే ఏమి గాని, 56లో అయితే ఏమి గాని, 66లో అయితే ఏమి గాని, 70 ఆడు ముందుకెళ్ళమంది దాని గురించి కాదు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అనేది గది అడిగిండు కాదు. అరే ఏం మాట్లాడుతున్నావు? దాని సమాధానం చెప్పు. యాంకర్ నువ్వు ఇలా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని పిలవకూడదమ్మా. మమ్మల్ని పిలిచిన ఒక స్టేజ్ ఉండాలి, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని పిలవకూడదు. పెంటయ్య గారు మీరు డిస్కషన్ లో దిగుంది అది కాదు. నేను అడుగుతుంది ఏంటంటే మీరు ఎలాంటి పథకాలు జనాల్లోకి వెళ్ళి అని అనుకుంటున్నారు, అదే వాటి గురించి చెప్పండి. అదేనమ్మా చెప్తున్నాను. ఇప్పుడు మా పార్టీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. ఇప్పుడు ప్రజలందరూ చల్లగా ఉండాలి. మా పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు మా పార్టీ ప్రజలు చల్లగా ఉండాలి. చల్లగా ఉండడం కోసం ఎన్నో పథకాలు పెట్టాం. అందులో ఒకటే ఇంటింటా కూల్ డ్రింక్స్ పథకం. అందరూ కూల్ డ్రింకులు తాగాలి, చల్లగా ఉండాలని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. ఇదిగో యాంకరు, వీడు ఇంటింటా కూల్ డ్రింక్ పథకం ఎందుకు పెట్టింది తెలుసా? దీనికి ఫ్రిడ్జ్ల కంపెనీ ఉన్నది. ఆ ఫ్రిడ్జ్లన్నీ అందరు కొనాలంటే ఇంటింటికి కూల్ డ్రింక్ పథకం అని గీడు పెట్టిండు. అంటే ఆ ఫ్రిడ్జ్ల కంపెనీ వీళ్ళదేనా? అన్నావు నువ్వు అడగడం ఏమనుకుంటున్నావు? నువ్వు ఏమనుకున్నావు? కూల్ డ్రింక్ పథకం పెట్టా ఎక్కడ పెట్టుకుంటారా? అట్లా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటారు. ఏముంది అంటే ఏం మాట? పద్ధతి కాదు ఇది, పద్ధతి కాదు. కూల్ డ్రింక్ ఇచ్చి 10,000 ఫ్రిడ్జ్ లో అమ్మిండు ఒక్కొక్క ఇంటికి. తప్పు మాట్లాడుతున్నావు. ఇగో బ్రదర్, నా షర్ట్ అంతా ఏజ్ లేదు, నీకు వయసు. రాజకీయాల్లో వచ్చినప్పుడు చట్నీలు కూడా చేసుకోలేదు. ఈ కూల్ డ్రింక్లు కుడుదల పథకాలు కాదండి మాది, కూటి కోసం ఉండే పథకాలు మావి. మేము ఏం చేసామంటే మూలన మటన్ పథకం అని పెట్టాం. అది అలా అంటే జీవహింస చేస్తున్నారు కదా, జీవహింస చేస్తున్నారు. పబ్లిక్ సాక్షిగా అందరూ చూసి చెప్తున్నారు జీవహింస మహాపాపం. ఏంటి జీవహింస? ఏం మాట్లాడుతున్నావు? ఏం పార్టీ? ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ బండబడ యాంకరో ఏందయ్యా ఈ ముష్టి గెటప్ ఏందయ్యా నువ్వు? అంటే మమ్మల్ని పబ్లిక్ పైనే చూస్తారు కదా సార్, కింద చూడరు కదా. మాత్రం దానికి షెడ్డి వేసుకుని వచ్చేది కదా నువ్వు? సార్ అది అవసరం లేదు కదా సార్. కూర్చో చూడలేక వస్తున్నాం మేము. లోపలికి వచ్చాను సార్. అదే మా ఛానల్ అబ్బచ్చా ఛానల్. నీ బండబడారు అబ్బా అన్నది మీ టీవీ గురించి కాదయ్యా, నీ అవతారాన్ని చూసి. అమ్మా ఏంది చూసేది? కాళ్ళు మునక్కాళ్ళు ఉన్నాయి, నువ్వు కూర్చోవా బాబు.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఎక్కువ మాట్లాడుకో. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నా చొక్కా లేదు నీ రాజకీయ జీవితం. నా ఎనుకున్న భూస్థాపితం జనం చేస్తా. సార్, నాతో చేస్తావు. ఏంద్రా నీతో చేస్తా? పోగులు పెడతా. బాబు చిన్న కార్యక్రమంలో చిన్న బ్రేక్. ఏంటి బాబా కబుర్లు? చెప్పాలి బావ నువ్వే. బాగుంది బావ. ఏంటి మరి నల్ల పుసుపు అయిపోయి ఏంటి బావ నువ్వు? అది సరే కానీ బాబా మీ ఊడు ఏం చదువుతున్నాడు? హే, నిన్న డాక్టర్ చదువుతా అంటే చైనా పంపించా. మీ ఇంట్లో దేశాలన్నీ తిరుగుతారు కానీ మా ఇంట్లో పెళ్లికి మాత్రం రారు బాబా. సారీ బావా, 8 సంవత్సరం కదా ఎలక్షన్లు. నీకు తెలుసు కదా ఎంత పని ఉంటది ఏంది అన్నది. ఇగో పెళ్లికి రాకపోతేనేమి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని వారం రోజులు నా ఇంట్లో పెట్టుకుంటానయ్యా. మీ ఇంటికి కాకపోతే ఎక్కడికి వస్తారు? మా బావ బంగారం. నువ్వు ఎప్పుడు ఇంత మంచు బావ నీ మనసు. సర్లే రెండో అమ్మాయి పెళ్లి ఉంది అప్పుడు దానికి కొద్దిగా నువ్వు రెండో అమ్మాయి పెళ్లి ఉందా? ఉండవాయి, మధ్యలో మాట్లాడుతున్నావు కదా పెద్దోళ్ళు మాట్లాడుతుంటే ఏంటో నువ్వు? సార్ కార్యక్రమానికి వెళ్దాం సార్ ప్లీజ్ సార్. చంపుతాడు బాబు. సరే కానీ బాబు కానీ వెల్కమ్ బ్యాక్ టు బాబు చూడండి బాబు కార్యక్రమం. వెల్కమ్ బ్యాక్ అంటే అటు తిరిగి కూర్చోండి సంగతి సార్, ఇటు తిరగండి. యాంకరు రోడ్డు మీద వెళ్ళి వాళ్ళని ఎప్పుడు పిలిచేలా మమ్మల్ని ఇక్కడ కచేరీలు పెట్టకు నువ్వు. తల ఎత్తుకో లేకపోతున్నావు. పబ్లిక్ ఏం చెప్పుకోమంటావు నువ్వు? ఇగో యాంకరు ఏయ్, చిన్న పెద్దలకు ఎవరిగా మర్యాద ఇచ్చటం గీడికి పిలువు. ఎవరిని పడితే కానీ బట్ట బాస్ కానీ ఎల్లవయ్యా కూర్చోవయ్యా నువ్వు కూర్చో. పబ్లిక్ చూస్తున్నారు నువ్వు. గంటయ్య గారు ఆగండి సార్, నన్ను అడిగినాను సార్ దయచేసి. నువ్వేం మాట్లాడవా? దీన్ని నేను ఖండిస్తున్నాను. మేడం ఇక్కడ ఏం జరుగుతుంది మీరు చూడట్లేదు, ఊరికే ఖండిస్తున్నా అంటున్నాను. ప్లీజ్ మేడం ఒక్క నిమిషం ప్లీజ్ అడగండి. సార్ పెంటయ్య గారు మీరు చెప్పండి, ఇప్పుడు మీ హయాంలో మీరు పథకాల పేరిట ఒక 30 కోట్ల వరకు మింగేశారని అభియోగం వచ్చింది. దీని గురించి మీరేమంటారు? అది యాంకర్ అలా అడిగి కూర్చోవయ్యా నువ్వు. అడుగు. అడుగుతున్నావు నువ్వు? నీకు తెలుసా? నీకు తెలుసా 30 కోట్లు తిన్నావా మేము అక్కడ? ప్రతి పైసా మేము పబ్లిక్ కోసమే ఖర్చు పెట్టాము ఇక్కడ. పబ్లిక్ కోసం ఏదైనా చేయడానికి మన ఆనాడు 1996 సంవత్సరంలో చూసినట్టయితే ఇంటింటికి ఎక్కడ కూడా ఫ్రిడ్జ్లు ఉండే పరిస్థితి లేదు. మేము ఇంటింటికి ఫ్రిడ్జ్లు పెట్టామని చెప్పి అదే విధంగా మనం చేసుకున్నాం. కూల్ డ్రింకుల పథకం కూడా పెట్టాం. పథకాల గురించి కాదు సార్, కుంభకోణం గురించి చెప్పండి ప్లీజ్. 30 కోట్లు యాంకరు నువ్వు అన్నట్టు 30 కోట్లు ఇటు తిన్నాడు. ఇదిగో మా దగ్గర ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి మా దగ్గర. అవును సార్, evidence నువ్వు ఎక్కడెక్కడ రూపాయి తిన్నావో ఇదిగో చూడండి. అమ్మా, చూడండి. నువ్వు కూర్చో తమ్ముడు. నేను చెప్తున్నాను, మాకంటే వీళ్ళ పార్టీ 14 ఏళ్లు పరిపాలించింది. 14 ఏళ్ళు వీళ్ళు 300 కోట్లు తిన్నారు. ఎప్పుడన్నా అడిగామా? లేదు. ఇప్పుడు మమ్మల్ని అడుగుతారేంటి వీళ్ళు? తప్పది. అంటే మీ దగ్గర evidence ఉన్నాయి? మీ దగ్గర ఒక్క నిమిషం, పెంటయ్య గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీరు మీ దగ్గర 300 evidence కోట్లు తిన్న ఉన్నాయి? ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. చూపించు. ఏం చూపించు? నువ్వు 30 కోట్ల ఆధారం చూపించు. చూపించేది ఇదిగో ఇది ఒకసారి 30 చూపించు. 300 కోట్ల ఆధారాలు చూపిస్తున్నాడు. ఆధారాలు అంటే ఆధారాలు చూపిస్తారు. 300 కోట్ల ఆధారాలు మా దగ్గర ఆధారాలట. ఆధారాలు బొంగులు ఆధారాలు. మాట్లాడకు. నువ్వు ఎక్కువగా మాట్లాడు. ఇది మా నాయకుడు ఇచ్చాడు నాకు. వాడికి తీస్తాను ఎంత నీ రాజకీయ జీవితం నువ్వు. ఏం సార్? ఏమయ్యా? సార్, మీరు చెప్పేది వినండి సార్. లేవయ్యా. సార్, ఒక్క నిమిషం మాట్లాడండి, వినండి సార్. రాజకీయ చెప్పేది వినండి సార్. చరిత్ర. ఓరా నీ బోండా బడ ముష్టి అవతారం. కూర్చోవయ్యా బాబు. సోళ్ళకి దస్తున్నావు మధ్యలో బల్ల ఎక్కుతావు నువ్వు. కూర్చో. చీకట్లో రాసలీలలు అని మీ మీద అభిప్రాయం వచ్చింది, అంటే అభియోగం వచ్చింది. ప్రతిపక్షాలు చూసి మీ మీద స్పెషల్ గా విత్ ప్రూఫ్స్ తో సహా చెప్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు చెప్పండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు, అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు, నా సోదరులందరూ ఉండగా నువ్వు ఇలాంటి మాట్లాడకు. నేనెవరో వాళ్ళకి తెలుసు. నా జీవితం వడ్డించిన విస్తరే అందరికీ తెలుసు. అదే ఏదేదో మాట్లాడుతున్నావు తప్పు తమ్ముడు. వడ్డించిన విస్తరా అని చెప్పి అందరిని తినమంటున్నావా? ఎక్కువ మాట్లాడు. లేడీస్ ఉన్నారు ఇక్కడ, నువ్వు ఇలా ఇంకెప్పుడు ఇలాంటి లుచ్చగాలి
గదిలోకు. ఏయ్, ఏయ్, రా. రాష్ట్రంలో తిరిగితే ఎలా బయటికి రా, చూస్తారు? బయటికి రా, రా, చూసుకుందాం. రా, చూసుకుందాం. ఏందో నువ్వు మాట్లాడుతుంటే? ఏయ్, సార్ ఆపండి సార్ ఆపండి. బాబు బాబు మీరు చూస్తూనే ఉండండి, ఈ కార్యక్రమం అయిపోయింది. బావా అయిపోయిందండి. దెబ్బలు తాకాయి బావా. ఇదిగో బాబు, అప్పుడప్పుడు మనల్ని పిలువమని చెప్పావా? రామా, ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు రాము అండి. అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తుండాలి. లేకపోతే పబ్లిక్ మేము ఏం చేస్తున్నామో ఎలా తెలుస్తుంది? కానీ బావా, ఈ రోజు నువ్వు మోగాడవని ప్రపంచం మొత్తం తెలిసిపోయింది బావా. నువ్వు అరవబట్టే కదా. బాబా ఇలా కాఫీ తాగి రెస్టారెంట్లో ఇలా జరిగే మీ చర్చలు సందీప్ ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జబర్దస్త్ షోకే బాగా ఫ్యాన్ ని, బికాజ్ హ్యూమర్ అనేది నాకు బాగా ఇష్టం. దీని వరకు నాకు సెటారికల్ హ్యూమర్ చాలా ఫన్నీగా ఉందండి. బెస్ట్ పార్ట్ ఆఫ్ ద స్కిట్ ఏంటంటే ఆయన సీరియస్ గా ఆయన చొక్కా చంపడానికి ట్రై చేసి చొక్కా చెరగలేదు మధ్యలో. సప్తగిరి గారు చాలా బాగుందండి. యాంకర్ టేబుల్ పై నిలబడ్డప్పుడు రత్తాలు అబ్బా అంటుంటుంది, అబ్బచ్చా. అబ్బచ్చా అంటుంటుంది. సూపర్ మేడం. నాగబాబు సార్, అచ్చా ఇక్కడ కూడా చర్చ జరుగుతుందా సార్? ప్రస్తుతానికి ఎగ్జిస్టింగ్ పొలిటీషియన్. నిజంగా చాలా మంచి థీమ్ తీసుకున్నారు. యాంకర్ పోస్ట్ ఇప్పుడే తెలుస్తుంది. చాలా ఛానల్స్ లో న్యూస్ చదివే వాళ్ళంతా ఇట్లా సూట్ వేసుకుంటే వాళ్ళు ఉన్నారు అనుకున్నా కానీ కింద మ్యాటర్ ఇలాగ ఉంటుందని ఇప్పుడు అవసరం ఏముంది నిజంగా అక్కడ? ఇలా ఇద్దరికే కదా. ఇలాంటి సందర్భాల్లో దానికే నేను ఎంట్రీ షాట్లు తీసుకుంటాను సార్. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ మంచి పని చేసి చేసావు. లేదా పాపం లేదా నిలబడి చాలా ఫన్నీగా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తాం. నాగబాబు సార్, నిజంగా లైవ్ గా చూశాను నేను ప్రత్యక్షంగా చూశాను ఛానల్ ముందు. వాళ్ళు అక్కడ కూర్చొని కింద టీలు తాగుతా ఇంకా వెళ్ళబోతారనమాట. వెళ్ళే ముందు ప్రిపేర్ అవుతున్నారు, కబుర్లు చెప్పుకుంటారు లిటరల్ గా. అక్కడికి వచ్చేటికి అసలు పచ్చగడ్డేస్తే బొగ్గుమంటదేమో వీళ్ళ మధ్యలో అని ఎంత బిల్డప్ ఇచ్చారు మనకు ఆన్ టీవీ. వచ్చిన వాళ్ళలో సపోజ్ ఎవరన్నా ఎందుకు వచ్చిన కాంట్రవర్సీ చెప్పి స్మూత్ గా మాడుతుంటే యాంకర్ కోపం చేస్తాడు. మీన్ ఎవడైతే మీరు చేశారు మీరు ఈడుతుంటాడు, ఇతను ఎందుకు ఇంత సీరియస్ అవుతున్నాడు ఇష్యూలో. ఇప్పుడు ఇతను కోపం అంటే ఇతను కోపం ఎవరు సరిగా పని చేయట్లేదు అనమాట. ఇలా అడగాల్సిన ప్రశ్నలు కానీ అయితే ఆ రోజుకి రావాల్సినటువంటి ప్రోగ్రాంలు హైప్ రాట్లా, అతనికి చిరాకు వచ్చేస్తుంటాడు, అతనే సీరియస్ అయిపోతుంటాడు ఎవరైతే దీన్ని ఇచ్చేస్తున్నారు. వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఇంకో నాయకుడు ఇంట్లోంచి మాట్లాడుతుంటాడు. అతను ఒకటి మాడుతుంటాడు. సార్ శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి చెప్పండి అంటాడు ఇంట్లో గంభీరంగా. అతనికి పరగా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అదేనండి నేను అడుగుతున్నాను ఆ పార్టీ ఇన్ని సంవత్సరాల్లో అని మాట్లాడుతుంటాడు. అతనికి అగైనెస్ట్ గా క్వశ్చన్ వస్తుంది, మీరు 300 కోట్లు తినేసారంటే ఏమిటంటే అంటే యాంకర్ లైన్ కట్ అయినట్టుంది ఎక్కడో అండి ఏంటంటే. అదో శ్రీనివాసరావు గారు వినపడుతుందా? శ్రీనివాసరావు గారు అదే అండి 300 కోట్లు తినేసారని అదే లైన్ కట్ అయినట్టుందండి. మళ్ళీ మనం వార్తల్లోకి వెళ్తే ఒకసారి బతిపోయారా బాబు. బాగా చేశారు. కాంటెంపరీ తీసుకొని కాంటెంపరీ ఇష్యూ తీసుకొని దుమ్ము దులిపేసావు అంతే.